నమస్తే, వెల్కమ్ టు అవర్ ఐబీ ఛానల్. నేను సత్యం. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా యువత ఉపాధ్యక్షులు కేవీఆర్ గురునాథ్తో మనం ఉన్నాం. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నటువంటి పరిణామంలో అసలు భీమిలి నియోజకవర్గంలో అలాగే 6వ వార్డులో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురునాథ్ గారు. నమస్తే అండి. గురునాథ్ గారు, ఎన్నికల్లో మరి దగ్గరగా కొన్ని రోజులు మాత్రం ఉన్నాయి. సో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది సార్? ఎన్నికల ప్రచారం బాగా జరుగుతుంది. మరి భారీగా మాకు సపోర్ట్గా టీడీపీ అయిన తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాల వైసీపీ ఏముందో జనాలు చూశారు. చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. దానివల్ల టీడీపీ మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని ఇక్కడ గంట గారు వస్తే ఏం చేస్తారు, ఇంతకుముందు 5 సంవత్సరాల ముందు గంట గారు ఏం చేశారు, దానివల్ల మళ్ళీ గంట గారు వస్తే మళ్ళీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని జనాలు మదుగు ఎక్కడికి వెళ్ళినా గంట గారు వస్తే అభివృద్ధి ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ముందు జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందని అందరూ చెప్తున్నారు ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా. అంటే మీరు జిల్లా యువత ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి యువతని ఎలాగా మీరు ఆకర్షిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు మీరు? యువత ఏముంది, మనం గంట గారు మనం వస్తే యువతకి ఇక్కడ సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. గంట గారికి ఓట్లు వేసి గెలిపిద్దామని ఎక్కడికి వెళ్ళినా యువత చెప్తున్నారు. ముందుకు వచ్చింది యువత వస్తున్నారు, గెలిపిస్తామని. అంటే మీరు ఎన్నికల ప్రచారంకి గ్రామాల్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో తిరిగినప్పుడు యువత నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? యువత ఎక్కువ అండి. యువత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి యువత వస్తున్నారండి. యువత ఇప్పుడు లేడీస్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు 6వ వార్డులో గత కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్గా మీ ప్రత్యర్థి పార్టీ వైసీపీ చెందిన మాజీ మంత్రి కుమార్తె గెలిచిందనమాట. సో అలాంటి ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ మీరు టీడీపీ పుంజుకొని మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మీ అభ్యర్థికి గంటా శ్రీనివాసరావు ఓట్లు పడే పరిస్థితి ఉందా? ఉంది లేవండి సార్. ఇప్పుడు కంపల్సరీ మన 6వ వార్డు నుంచి దగ్గర 10,000 12,000 మెజారిటీ వస్తుంది టీడీపీకి. మెజారిటీ వస్తుంది టీడీపీకి కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళా టీడీపీ కావాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, ఇక్కడ గంట మంత్రిగా మళ్ళీ మనం చూడాలని జనాలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి యువత ఎక్కువ ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఓకే, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు గత ఎన్నికల్లో వైసీపీకి ఆదరించి మీ కార్పొరేటర్ని గెలిపించారు, అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించారు అనమాట. సో అలాంటి అభ్యర్థి గెలిపినటువంటి ఇప్పుడు మిగతా వార్డులు అంటే టీడీపీ గెలిచిన ప్రాంతంలో ఈజీ. ఇప్పుడు టీడీపీ ఓట్లు పడాలన్నా లేదా అక్కడ ఉన్న క్యాడర్ని మనం ఆకర్షించాలంటే చాలా ఈజీ. సో ఇలాంటి పరిస్థితికి ఇక్కడ 6వ వార్డులో భిన్నమైన పరిస్థితి ఉందన్నమాట. సో మీ వార్డులో కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా పార్కులు కట్టారు, చాలా డ్రైనేజీలు కట్టారు, చాలా డెవలప్మెంట్ చేశాం. సో రేపొద్దున కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్తున్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మీలాంటి యువకులు వార్డు అధ్యక్షులుగా వేరే వాళ్ళు ఉన్న మీలాంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మళ్ళీ టీడీపీ వైపుకి మళ్ళించే పరిస్థితి ఉందా? టీడీపీ కాదు, రేపొద్దు కార్పొరేటర్గా గెలిచారంటే అతను ఆ రోజు ఒక మంత్రిగా ఉండి ఒక కార్పొరేటర్ గురించి ఎన్ని పాటలు పడ్డారు. ఇప్పుడు గంటకి 6వ వార్డులో కార్పొరేటర్గా గెలిపించడానికి ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి 6వ వార్డులోనే ఉన్నారు. 6వ వార్డులో సందుకి అతను తిరిగే గెలిపించారంటే అంత గొప్పతనం ఏం కాదు. అది కార్పొరేటర్గా ఉన్న పేరే కార్పొరేటర్. ఇక్కడ ఆవిడ ఉంది హైదరాబాద్లో ఉంటుంది, ప్రియాంక గారు. ప్రియాంక గారు హైదరాబాద్లో ఉండడం వల్ల ఇప్పుడు మనం వెళ్ళాలని ఏదైనా ఈ సమస్య ఇక్కడ వచ్చింది చెప్పాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, 2,000 రూపాయలు ఛార్జీ కట్టుకుని వెళ్ళాలి మధువారి నుంచి. తప్ప ఆవిడ చేసింది అభివృద్ధి ఇక్కడ ఏమీ లేదు. మనం అభివృద్ధి లేదు. ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ కార్పొరేటర్ చేసామని పేరు తప్ప కార్పొరేటర్ చెప్పుకోవడానికి ఉంది పేరు ప్రియాంక తప్ప ఇక్కడ పనిచేసింది అభివృద్ధి ఏం లేదండి. ఏ పార్కులు చేయలేదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన గంటా గారు ఆదేశాల మీదగా గంటా గారు చేశారు తప్ప అభివృద్ధి వాళ్ళు చేశారండి. అభివృద్ధి అప్పుడు మనం చేసింది అభివృద్ధి ఏయో కొంచెం కలర్లు రంగులు వేసి అభివృద్ధి చేసేది ఎలాగైపోద్దండి. ఇప్పుడు చాలా పార్కులు కట్టారు, బటర్ఫ్లై పార్కులు కట్టారు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టారు, చాలా డ్రైనేజీలు డెవలప్ చేసామని చెప్తున్నారు. డ్రైనేజ్ చెప్పడానికి ఏముందండి, ఏదైనా చెప్పుకోవచ్చు. మనం నాలుగుకి దుమ్ము లేదు, ఏ పక్కన తిరుగుతుంది, ఏ పక్కన చెప్పుకోవచ్చు. చెప్పడానికి ఏముంది, అన్ని డెవలప్మెంట్ ఏముంది తెలుస్తుంది కదా. రోడ్లు ఎక్కడ ఉన్నాయి, రోడ్లు అన్ని ఎక్కడికెక్కడే బొక్కలు ఉన్నాయి. ఏం చేశారు డెవలప్మెంట్ ఏముంది చెప్తారు. కలర్లు ఏముందండి, రంగులు వేస్తే ఏ కలర్ అయినా కొత్తదనే మనం పాత దానికి గోడకి కలర్ వేస్తే కొత్తగా కనబడతాయి. ఓకే, అంటే వాళ్ళందరూ రంగులు వేసారంట. కలర్లు వేసుకుంటే కదా ఇప్పుడు కొత్తగా కనబడుతుంది. నేను ఉన్నాను షర్ట్ వేసుకున్నాను, ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే ఎలాగ ఉంటుంది, వైట్ షర్ట్ వేసుకుంటే ఎలాగ ఉంటుంది. తేడా కొత్త షర్ట్ అయితే ఏదో కొత్తగా ఉంటుంది, పాత షర్ట్ అయితే పాత పనివాళ్ళ కనబడతాం.
ఓకే. దానికి అలాగా కలర్లు వేసుకుంది ఏ కలర్ అభివృద్ధి ఏం లేదండి. ఓకే. అభివృద్ధి ఏం చేయాలో చూపించమనండి ఒకసారి. 6వ వార్డులో టీడీపీలో గ్రూపులు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, రాజకీయాలు జరుగుతున్నాయి. సో దానివల్ల గంటా గారి విజయానికి చిన్న ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. సార్ గ్రూపులు అనేది ఏటి లేదు సార్. ఇప్పుడు ఎవరో గ్రూపులు అనేది ఏమి ఉండదండి. చిన్న ఉండాలి తప్ప గ్రూప్ రాజకీయం అంటే ఏటి లేదు సార్. ఎవరో వరకు వాళ్ళు చేసుకెళ్తున్నారండి. పార్టీ మీదగా అలుగులు చేయని ఎవరికి లేవండి. గ్రూప్ రాజకీయం ఏటి లేదండి. వార్డు అధ్యక్షుడిగా ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నియమించడానికి చాలా తెర వెనక రాజకీయాలు జరుగుతున్నాయి. సో అందులో గురునాథ్ గారు కూడా ఒకరు ఉన్నారు సార్. ఒక విమర్శ వస్తుంది. ఇప్పుడు జనాలు ఎన్నో చెప్తారు, వార్డు అధ్యక్షుడిగా తీసేవంతా ఈ టైంలో తీసిందే కాదు కదా. వార్డు అధ్యక్షుడిగా అంతా అతనికి చేశారు, ఒక 5 సంవత్సరాలు చేశారు. అతను టైం అయిపోయింది కానీ వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వమని చెప్పారు తప్ప. ఎవరు చెప్పారు అది? అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు ఆ రోజు రాజుబాబు గారు ఉన్నారు, ఆ రాజుబాబు గారు అన్నారు ఎవరో చెయ్యండి అతనికి ఇప్పుడు టైం అయింది కదా అవును చెయ్యమని చెప్పారు తప్ప అధ్యక్షులుగా ఎవరికి ఇబ్బంది ఏం లేదండి. ఆ రేసులో గురునాథ్ గారు ఉన్నారా? చెప్పలేం. పార్టీ చేయమంటే చేస్తాను తప్ప నాకు ఇంట్రెస్ట్ అంతా ఏం లేదు. చేయమంటే చేస్తాను తప్ప అంత మక్కువ అయితే లేదు. అంత మక్కువ అయితే లేదు. పదవి చెయ్యాలి ఉండాలి నాకేం లేదండి. పార్టీ గెలిపించాలి కష్టపడి. పార్టీ 5 సంవత్సరాల్లో అధికారం లేకుండా నిన్ను ఇబ్బందిలో పెట్టినా నేను దేనికి భయం పడలేదు, చేయలేదు. నీ పార్టీ కష్టపడదామని ఉన్నాను. ఈరోజు కష్టపడింది పార్టీ గురించి. గంటా గారు ఇప్పుడు వస్తున్నారని గంట గురించి అయితే నేను నైట్ పోగలు కష్టపడుతున్నాను. మన గుర్తింపు కావాలి తప్ప నాకు పార్టీలో పదవులు కావాలి ఇవే కావాలి నాకు ఆశ అంతా లేదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గత కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం పాలినటువంటి ఎల్లనాయుడు గారు వాళ్ళ అబ్బాయి గారు రఘుకి అలర్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ అలా అయిపోయిందని అంటున్నారు. లేదండి అవ్వలేదండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లోనే అవ్వదు కదండి అది. ఇప్పుడు అంటారా మాట చెప్పినా అవ్వదు కదా. ఇప్పుడు లెటర్ రావాలంటే మనం ఇతను గంటా గారు చెప్తే మన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. పార్టీ ఆఫీస్ అధ్యక్షులు గంట బాబ్జీ గారు చెప్పిన దాని ప్రకారంగా మనం లెటర్ మళ్ళీ పంపిస్తే ఓకేనా. ఇప్పుడు లెటర్ రాగానే ఎలాగ ఓకే అయిపోద్ది. అయితే ఆయనకి అయిందా లేదా అధికారిక? అవ్వలేదండి. అధికారికంగా గంట గారు చూద్దామని చెప్పారు తప్ప అవ్వలేదండి. అదండి రూమర్స్ అంటారా? రూమర్స్ ఏం లేదండి. గంటగా చేద్దాము టైం ఉంది కదా అలసినంత మారుద్దాం అన్నారు తప్ప ఎవరికైనా డిక్లేర్ చేయలేదులేండి. అయితే ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే మీకు ఇప్పుడు వార్డు అధ్యక్షులుగా ఉన్నటువంటి దాసరి శ్రీనివాస్ గారికి మీకు టర్మ్స్ బాగానే ఉంటాయి. టర్మ్స్ బాగా ఉంటాయండి. అంటే ఎందుకంటే బయట పుకార్లు షకార్లు తిరుగుతున్నాయి అనమాట. పుకార్లు ఎన్నో ఉంటాయండి. పుకార్లు లేనిపోతే అన్ని జరిగిపోతాయి. నాకు అతనికి వల్ల నాకేమో ఇది లేదండి, నా వల్ల అతనికి ఏం లేదండి. ఇప్పుడు కలిసిగా పార్టీ గురించి మనం కష్టపడి చేస్తారు, అతను కష్టపడి పార్టీకి చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి మెయిన్ డౌట్ ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఈ అధ్యక్ష పద మార్పుకి అసలు బయటికి పొక్కడానికి కారణం మెయిన్ దీనికి పొగపెట్టిందే గురునాథ్. అంటే ఎందుకంటే ఆయన ఆశిస్తున్నారు కానీ ఆయన కాకుండా ఇప్పుడు గురునాథ్ ఎవరు కేవీఆర్ రఘుకి ఇస్తున్నారు అనేది ఒక టాక్ అనమాట. సో దానికి నేను అడుగుతున్నాను నీ పొగారు నీ పెట్టింది చేసింది లేదు సార్. ఇప్పుడు పార్టీ ఇచ్చింది మనం చెప్తే చేసింది కాదు కదా. పార్టీ అందరినీ కూర్చోబెట్టి వార్డు అందరినీ కూర్చోబెట్టి ఎవరికి కావాలో ఎనుక్కుంటే అవుతుంది తప్ప నేను చెప్తే పార్టీ అధ్యక్షులు మార్చారు కదా. అంతే కదా. పార్టీ అధ్యక్షులు చెప్తే మార్చారు కదా, మార్చారు కదా. ఎందుకు మార్చేస్తారు? ఇప్పుడు పార్టీ ఒక్కడే ఇది కాదు, అందరినీ కూర్చోబెట్టి ఎవరికి నచ్చింది పలానా వాళ్ళు ఎన్ని చెప్పితే జనాలు చెప్పిపెట్టి ఉంటుంది ఏదైనా. ఓకే. అని ఇప్పుడు ఏముంది మీకు గంటా గారు మీకు పరిచయం క్లోజ్గా ఉంటారు సార్, నాకు ఇలాగ అధ్యక్ష పదవి కావాలి అని అంటే ఏముంది ఆయన ఓకే చేస్తే ఓకే చేస్తే వార్డు అందరూ కూర్చోబెట్టి అడగాలండి. ఇప్పుడు ఒకళ్ళు డిక్లేర్ చేస్తే గంట ఏదో అతని మీద ఇది చేస్తారని రోమన్ రాకూడదు కదా. ఓకే. ఇప్పుడు వార్డులో మీకంటూ ఒక క్యాడర్ ఉంది, మీకంటూ ఒక జనసమూహం ఉంది. అలాగే దాసరి శ్రీనివాసరావు గారు అంటే ఆయనకు ఒక ఇది ఉంది. ఇలాగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కొంతమంది ఉన్నారు. సో కూటమిలో వీళ్ళందరి మధ్య సమన్వయ లోపం ఉంది. ఇప్పుడు జనసేన కావచ్చు, మీరు కావచ్చు, లేదా దాసరి శ్రీనివాసరావు కావచ్చు, ఇప్పుడు రఘు గారు లాంటి వాళ్ళు కావచ్చు. సో ఇందులోనే ఒక వార్డులోనే ఇన్ని వర్గాలు ఉన్నాయి. సో వీళ్ళందరినీ సమన్వయపరిచే ఒక నాయకత్వం లోపిస్తుంది, కరువు అయిందని అంటున్నారు. ఏ కరువు లేదండి, ఎవరు వరకు వాళ్ళు చేసుకుంటున్నారని, ఎవరు అందరు కలిసి వెళ్తానని కట్టుబాటుగా వెళ్తున్నామని. మాకు కూటమి వల్ల మాకు ఏ ఇబ్బందులు లేవండి. కూటమి తర్వాత అందరు కలిసే వెళ్తున్నామండి. ఇబ్బంది మాకు దానివల్ల ఇబ్బంది లేదు. అంతా పార్టీ వారికి అంతా అంత కలిసి కట్టుబాటుగా ఉన్నామండి. పార్టీ వాళ్ళు ఇబ్బందులు ఏమి మాకు లేవండి. అంటే ఇప్పుడు ఒకవేళ గురునాథ్ గారికి ఒకవేళ అధ్యక్ష పదవి వస్తే వీళ్ళందరినీ సమన్వయపరిచే అంత క్యాపబిలిటీ ఉందా?
ఇప్పుడు అధ్యక్షులుగా రావాలి కదండి, వచ్చిన అంటే తర్వాత ఇప్పుడు మనం చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మాట్లాడుకున్నది వేరు, మీకు అఫీషియల్ గా పదవి అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రెజర్ వేరేగా ఉంటుంది, బాధ్యతలు వేరే ఉంటుంది. సో దాన్ని మీరు అంతా ఫేస్ చేసి అందరినీ కలుపుకోరుతనంగా తీసుకుని వెళ్ళి ముందుకు నడిచే పరిస్థితి ఉందా? మీకు అంత నమ్మకం ఉందా? ఇప్పుడైతే నేను కలుపుకే వెళ్తున్నాను సార్. ఇప్పుడు నాకు వర్గాలు గీల లాలు వీలేం లేదు, అందరూ ఒకటే సార్. పార్టీకి కష్టపడాలి. ఇప్పుడు కార్యక్రమాలు ఏం చేయాలన్నా వార్డులో కార్యక్రమాలు ఏం చేయాలి ఇప్పుడు వరకే నేనే చేసుకెళ్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు. అలాగనే అధ్యక్షులు ఇచ్చిన తర్వాత అయ్యే కార్యక్రమాలు చేయాలి, అధ్యక్షులు ఓపెన్ అదే కార్యక్రమాలు చేయాలి. అధ్యక్షుడికి ఇవ్వాలని లేదే, నాకు అంత ఆశ లేదండి చేయాలని. అంటే ఇప్పుడు 6వ వార్డులో అధ్యక్షులుగా ఉన్నది దాసరి శ్రీనివాస గారేనా? ఆఫీసర్ ఆయన అండర్లోనే పనిచేస్తున్నారు. అందరూ ఆంధ్రలో పనిచేస్తున్నారు. ఏంటంటే ఎవరికి నచ్చినట్టు ఎవరికి వారు ఏమన్నా తీరు అన్నట్టుగా ఎవరి బలాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసి అంతే. ఇప్పుడు ఎవరి బలం వాళ్ళు చూసుకుంటారండి అంతే. తెలిసినంత ఏం చేస్తారు అధ్యక్షులు అంతా, అధ్యక్షుల వాళ్ళకి ఏదో చెప్తారు కదా, ఎవరి బలం వాళ్ళు చూపించుకుంటారు కదా. ఇక్కడ బలం చూపిస్తే ఎవరి బలం చూపించుకుంటే వాళ్ళు గుర్తింపు అని ఉంటుంది లెక్కలో ఎవరి బలం వాళ్ళు చూపించుకుంటారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో గురునాథ్ గారు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని లేదా చాలా టైం వెచ్చించి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అధినాయకత్వం వద్ద గుర్తింపు పొందడానికి, లేదా మార్కులు పొందడానికి, లేదా అధ్యక్ష పదవి పొందడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల సమయంలో కూడా చాలా ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అంటున్నారు సార్. డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం అంటే పార్టీ వారికి మనం ఏదో ఇప్పుడు జనాల్లో మనకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏముందండి, మన పార్టీ గుర్తింపు కావాలి, మనకు కావాలి తప్ప జనాల్లో మార్కులు కొట్టడానికి చేయడానికి కాదు కదా. మార్కులు కొట్టడం మనకేముంది, ఇప్పుడు పార్టీకి గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి మా కోరిక, చంద్రబాబు సీఎం అవ్వాలి, అక్కడ గంటా గారు ఏమో మంత్రిగా అవ్వాలి, మాకు ఆ కోరిక అది. మాకు ఆ కోరిక మీద మనం ఎంతైనా దేనికైనా మనం సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు మీరు 6వ వార్డు నుంచి మొత్తం మీ వార్డులో ఎన్నో ఓట్లు ఉంటాయండి మంచినాగా? మా 6వ వార్డులో 43,000 అండి ఓట్లు. రఫ్గా 43,000 రఫ్గా. మీకు ఎంత మెజార్టీ ఇవ్వగలరు గంటా గారికి? మాకు గంటా గారికి అయితే 10,000 12,000 మెజార్టీ ఇస్తామండి ఇక్కడ వార్డు ప్రకారంగా. వాళ్ళందరినీ తట్టుకోగలరు అంటే ఇప్పుడు వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్ ఉండి వాళ్ళ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 6వ వార్డులో వైసీపీ నాయకత్వం కూడా ఎక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు కూటమి మీరు నలుగురు కలిస్తే ఒకైతే వాళ్ళంతా ఒకటే పార్టీ చెందిన వాళ్ళు, సో వాళ్ళందరినీ దాటుకుని మీ పార్టీకి అభ్యర్థి ఓటేయించి అంత మెజార్టీ ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వలేదు సార్, ఇస్తాం సార్, కంపల్సరీ ఇస్తామండి. లాస్ట్ టైం మాకు అప్పుడే 7,000 చిల్లర 7,000 వరకు వచ్చింది. ఇప్పుడు మెజారిటీ ఇవ్వడానికి ఏముంది, ఇప్పుడు ఆవిడ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు అవంతి గారు ఇక్కడే ఉంటున్నారు, రోజు వస్తున్నారు. అవంతి కార్పొరేటర్ ఆవిడ సీటు రోజు కార్పొరేటర్ అయిన తర్వాత రోజు 6వ వార్డులో చేసేవారు. ఇప్పుడు మంత్రి పదవి అంటే రాష్ట్రం అంతా చెయ్యాలి, రాష్ట్రం అంతా లేకుండా ఓన్లీ 6వ వార్డులో ఉండేవారు మన అవంతి గారు. అతను కార్పొరేటర్ అంత పట్టుగా ఒక వార్డులో అంత పట్టు పట్టారు. ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఈరోజు నియోజకవర్గం అంతా పట్టుగా తిరగలేరు కదా. కార్పొరేటర్గా అంత కష్టపడిపోయారు. అప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి లేక, వైసీపీ అభివృద్ధి లేక కష్టపడ్డారు. ఈరోజు ఇంకే అభివృద్ధి ఏముంది, 6వ వార్డులో మెజారిటీగా మనం చెప్తున్నాం కదా 10,000 12,000 మెజారిటీ కంపల్సరీ వస్తుంది, పక్కా గ్యారెంటీ చెప్తున్నాను నేను. వాళ్ళు అంటున్నారు 20,000 మెజార్టీ వస్తుంది అనేసి. ఏది మొత్తం దీనిగా? లేదు 6వ వార్డు 20,000 ఇచ్చితే ఓటింగే లేదు. ఆయన ఏమి ఇచ్చేస్తాడే, ఓటింగ్ వస్తే 25,000 ఓటింగ్ అవుద్దేమో. 25,000 ఉంటే 20,000 మెజార్టీ వాళ్ళకి పడద్దు అంటున్నారు కదా. ఇది చెప్పొచ్చు అండి, చెప్పడానికి ఏముంది, ఏదైనా చెప్పొచ్చు, చెప్పడానికి ఏముంటుంది. నాలుగుకి దుమ్ము లేదు, ఏ రకంగా నాలుగు తిరుగుతుంది, చెప్పడానికి ఏముంది. చెప్తారండి ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు, చెప్పడానికి ఏముంది. నా పార్టీ గురించి నేను చెప్పట్లేదా, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు వార్డుల స్థాయిలో వచ్చే ప్రధానమైన ఒక విమర్శ ఏంటంటే గురునాథ్ గారు, పార్టీ చేరికలు అవుతున్నాయి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్నారు, ఆ పార్టీకి ఈ పార్టీకి వస్తున్నారు. సో వాళ్ళు నిజంగా జెన్యున్గా వచ్చేటోళ్ళనా, లేదా మీరు ఏమైనా ఆశ చూపి లేదంటే ఏమైనా? సార్ ఇప్పుడు వారికి మొన్న గాయత్రినగర్లో 300 మంది జాయినింగ్ అన్నారు. 300 మంది ఎక్కడ ఉన్నారండి? 300 మంది నిన్న చూసారా లేరే మీరు? వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు జాయినింగ్ అని చెప్పారు. 300 మంది జాయినింగ్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? నిన్న గాయత్రిలో 500 మందిని రాస్తారు. 500 మంది జాయినింగ్ అక్కడ గాయత్రి అంటాం మన RH కోనలో. చూస్తే ముగ్గురు అంతమంది వాళ్ళ కూరలు ఎవరో అక్కడ ఏవత కూరలు వెళ్తే వాళ్ళు కండువాలు వేసి జాయిన్ అయిపోయినట్టేమో మనం చెప్తే ఎలాగైపోతుంది, అది కాదు కదా. టీడీపీకి వచ్చేటోళ్ళు సార్ నేను చూడండి సార్, నేను పెట్టాను 500 మంది జాయినింగ్, గాయత్రి నగర్, బీటీ కోన్లీ, మన RH కోన్లీ. జనం ఎలా వచ్చారో ఒక చూడండి, మీరు చూసారు కదా, చూసాను జనం ఎలా ఉన్నారు. ఫిగర్ అయితే కరెక్ట్, మీరు 500 అంటే 500
ఉండదు సార్. నేను అలాగా వాళ్ళేమో 100 మంది వచ్చి 30 మంది జాయిన్ అయ్యి 200 మంది 300 మంది రాయించిన అంత అలవాటు నాకు లేదండి. పక్క జనం చూసారు కదా నిన్న స్టేడియం పక్కన జనం వచ్చారని జనం వచ్చిన ఆడి మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు చూసారు కదా, చూడగానే మీరు రాయరు కదా సార్. ఇప్పుడు మీరు 500 అంటే 500 రాస్తా, అలా 500 అంటే సార్ చూసారు కదా, మీరు చూసారు వీడియోస్ ఉన్నాయి కదండి, నేను తీసిన వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు వెళ్ళారు, మనం వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీలో కండువా వేసిన వాళ్ళు వైసీపీలో వచ్చారు ఈ రోజు. అందరూ వైసీపీ వాళ్ళు మొన్న వైసీపీకి వెళ్ళి కండువా వేసుకుని ఈరోజు కండువా వేసాం. మనం డబ్బులు ఇచ్చి కండువలు వేసుకుంది కాదు, నిజాయితీగా మనం చెప్పి మనం అభిమానం ఉండి వచ్చారు. అది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఓవరాల్ గా నియోజకవర్గం మొత్తం చూస్తున్నట్టు మీరు ఒక నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళా మన గంటా శ్రీనివాసరావు గారి స్వాగతం మరీ భారీగా స్వాగతం చెప్తున్నారండి. ఎవరు వచ్చినా రోజు జాయినింగ్లు అవుతున్నాయి, రోజుగా 200 300 400 జాయినింగ్లు అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనం భీమిలి పద్నాము మొత్తం తగరపాల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా జాయినింగ్లో రోజు అయ్యే ఎక్కువైపోతున్నాయి. అతనికి ప్రచారం చేయకుండా ముందు ఇయ్యే జాయినింగ్లు ఎక్కువ అవుతున్నాయండి. ఇప్పుడు మన మధురవాడ ప్రాంతంలో ఈసారి టీడీపీకి భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 5, 6, 7, 8 మ్యాక్సిమం మన మధువాడలో 25,000 30,000 మెజారిటీ మధువాడలో వస్తుందండి. నిన్న మనం చూశాను, అంటే నగరాల సామాజిక వర్గం అనేది ఒక కార్యక్రమం పెట్టారు అనమాట. గంటా శ్రీనివాసరావు గారు, భరత్ గారు అందరూ వచ్చారు. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు సార్ అసలు ఆ మీటింగ్ పెట్టడం కారణం ఏంటి సార్? ఇప్పుడు నగరాల తర్వాత ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. మాకు గుర్తింపు ఉండాలి కదా, పార్టీ ప్రకారం గుర్తింపు ఉండాలి కదా, నగరాలని గుర్తింపు ఉండాలి కదండి. నగరాలు పెట్టి గుర్తింపు జనం ఎంతమంది ఉన్నారు చూసారు కదా, నేను జనం ఎలా వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు పెట్టారు అది నగరాల మీటింగ్ అని, నగరాల వారికి సంబంధించింది అనేసి అది వైసీపీ మీటింగ్ పెట్టారు. వైసీపీ మీటింగ్ అయిపోయింది. అది అరే ఏం వచ్చింది, అది ఫెయిల్యూర్ అయిపోయింది కదా. నగరాల్లోనైనా మన ముందు ఏముంది, అరే ఫెయిల్. ఈరోజు ఏమైంది, జనం ఏమైందండి? ఇప్పుడు 1,500 2,000 వరకు వచ్చారు. జనం చూసారు, మీరు చూసిన తర్వాత జనం ఎంతమంది పెరిగారు. టీడీపీకి ఎంత సపోర్ట్ మీరు చెప్పి వచ్చి ఈ రోజు ఇంతకుముందు అలాగే రాష్ట్రం అంతా పెట్టారు. రాష్ట్రం అంతా పెట్టలేదేమో, జిల్లా పెట్టాము, జిల్లాలో బయట నుంచి విశాఖ జిల్లా నగరాలు ఇంతకుముందు రాష్ట్ర నగరాలు పెట్టారు. శ్రీకాకుళం మొత్తం విజయవాడ అందరూ వచ్చారు. ఏం వచ్చారండి జనాలు? ఈరోజు ఏం జనాలు వచ్చారు? అది ఎలా సార్? అంటే ఇప్పుడు అంత రెస్పాన్స్ రావడానికి అంటే గంటా గారిని చూసా లేదా పార్టీ కండువా? సార్ పార్టీ కండువాని చూసి గంటా గారిని చూసి సార్, ఇక్కడ ఈ నియోజకవర్గం గంటా గారిని చూసి అభిమానం. గంటా గారు ఎక్కడికి వెళ్ళా ఆ చిరునవ్వుతోనే చాలండి, అతను చిరునవ్వే చాలండి. ఎక్కడికి వెళ్ళినా ఆ చిరునవ్వు చిన్న నవ్వు చాలండి. అతని మొక్కలో చిరు ఉందండి అంతే. ఎవరు వెళ్ళా ఇప్పుడు అతను వచ్చి అక్కడికి దగ్గరికి వచ్చారంటే అతను ఫొటోస్ దిగాలన్నా మనకు ఖాళీ మన నాయకులకే దొరకదండి, అంత అభిమానులు అండి అతను అంతే. ఇప్పుడు గంటా గారు అంటే సాధారణ కార్యకర్తలకు ఎవరికి అభిమానం ఉంటుంది, గురునాథ్ గారికి ఎందుకు అంత అభిమానం? గంటా గారు ఫస్ట్ నాకు అభిమానం సార్. ఆ పార్టీ అంటే నాకు అతను ఏ పార్టీలో ఉన్నారో సంస్థ అభిమానం. మన పార్టీ టీడీపీ పార్టీ ఎందుకు అభిమానం అండి. ఆ రోజులో మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళారు తర్వాతనే మనకు కొంచెం బాధగా ఉండేది. పక్క మళ్ళీ మా పార్టీ రాగా ఆనందంగా గంటా గారు గంటా గారు మా పార్టీలో ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక 5-6 చదువుకున్నప్పటి నుంచి నాకు పార్టీ అంత పిచ్చండి. అప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్లు ఉండేగా, ఆ బ్యానర్లో ఉంటే షర్టు ప్యాంటు కుట్టించుకొని వేసి ఊర్లో తిరిగేవాడిని నేను. అప్పుడు ఫోటోలు ఏమి ఉండవు కదా సార్. అప్పుడు ఫోటోలు ఉండాలంటే అప్పుడు వానరస అప్పలరాజు గారు వాళ్ళు ఎంకరేజ్. ఇప్పుడు వానరస అప్పలరాజు గారు ఉన్నారంటే అప్పుడు కాస్త కోసం అతను తీసుకెళ్ళేవారండి. పార్టీ నాకు తెలియాలని పార్టీ వాంట సప్లై చేయండి. అతను మా గురువు అతనే. ఫస్ట్ గురువు అయితే వాంట సప్లై చేయండి. రెండో గురువు అయితే రెండో గురువు అంది ఎవరు లేరండి. అతని దాకా వచ్చి రెండో గురువు ఫస్ట్ మనం రాజకీయం తెలిసింది. నాకు రాజకీయం తెలియనది వాంట సప్లై చేయండి. ఎక్కడికైనా చెప్పాలని చేయను వాంట సప్లై దారిలో అప్పుడు అతను తీసుకెళ్ళి అప్పుడు మన గణబాబు గారు ఎమ్మెల్యే అండి అక్కడ కాన్స్టిట్యూన్సీ వేరు కదా, భీమిలి మన పెందుత్తు నియోజకవర్గం. అప్పుడు అతని ద్వారాగా తిరిగేవారు అండి. మనం చిన్నపిల్లలన్నా అతను తీసుకెళ్ళేవారు, వెనకాల తిప్పేవారు అండి మమ్మల్ని. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎందుకంటే గంటా గారి సీట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత భీమిలి కన్ఫర్మ్ అయిన తర్వాత గురునాథ్ గారిలో ఒక వైబ్రేషన్ వచ్చిందనమాట. ఒక హుషారు, అంటే ఒక 10 మందిని తీసుకెళ్లాలన్నా, ఒక ర్యాలీ తీయాలన్నా, ఒక మీటింగ్ పెట్టాలన్నా మీ భుజస్కంధాలపై వేసుకుని మీరే ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారన్నమాట. ఇప్పుడు గంటా అభిమానం అండి, గంటా గారి అంత అభిమానం అండి. కోర రాజబాబు ఉన్నప్పుడు అలాగే చేశానండి. గంటా గారు ఉన్నప్పుడు కొంచెం ఎలాగా సీట్ కన్ఫర్మ్ చేస్తారు గంటా గారికి, ఆనందం ఇంకా వేరే అండి. మన నాయకుడు మన అనుకున్న వాళ్ళు వచ్చారు, ఆనందం వేరు. మాకు రాజబాబు గారు వచ్చిన సంతోషం. రాజబాబు గారు మంచితనమే సార్. రాజబాబు ఇస్తారు అనుకున్నామండి, అనుకున్నాం కానీ
రాజుబాబు గారు మనకు దేనివల్ల అతనికి రాలేదో అతను తెలియదు, కానీ దానివల్ల రాజుబాబు మంచి అతనే సార్. రాజుబాబు గారు ఉన్నారంటే మనకి గుర్తింపు, వార్డులో గుర్తింపు, నియోజకవర్గం గుర్తింపించింది రాజుబాబు ఇచ్చారండి. ఓకే, అంటే ఇప్పుడు అంటే అధిష్టానం వాళ్ళ ఈక్వేషన్స్ బట్టి ఎవరికి ఇచ్చినా మీరు. కాకపోతే ఏంటంటే గంట గారు రాగానే మీరు గురునాథ్ గారిలో ఒక హుషారు, ఒక కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. సో ఇలా అనుకుంటే ఇప్పుడు గంటా గారు, అవంతి గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఇమాజినేషన్లో కూడా ఎవరికి చెక్కలేదనమాట. అంటే ఆయన పోటీ చేస్తే ఈయన చేయరు, ఈయన చేస్తే అని ఒకటి ఉండేది అనమాట. సో ఇప్పుడు ఇద్దరు శ్రీనివాస్లో పోటీ పడుతున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు గురునాథ్ గారు? ఇద్దరు పోటీ పడితే ఇప్పుడు ఇంతకుముందు మన 5 సంవత్సరాల ముందు పోటీ పడితే గంట ముందు నేను పోటీ చేస్తాను ఎన్నో మాట్లాడారు. గంట గారు మాట ఇస్తలేదు. కానీ గంట గారు ఈరోజు చూపించారు పోటీ అంతా ఏముందో వాళ్ళు చూపిస్తున్నారు కదా. గంట గారు అప్పుడు చెప్పారు, అప్పుడు సభహారికి ఇచ్చారు గంట గారు గంట. ఆ రోజు ఏం చెప్పారు, గంట గారు వచ్చిన గంట గారు పోటీ చేసి మెజారిటీ తెప్పిస్తారన్నారు. ఈరోజు చెప్పానండి వాళ్ళ మెజారిటీ తెప్పించుకోమనండి. గంట మీద కామెంట్ చేశారు. గంట దిగారు ఈరోజు మెజారిటీ తెప్పించుకోమనండి. ఎవరా ఎంత మెజారిటీ వస్తుందో గంట మీద చూద్దాం కదా, చూస్తాం కదా. ఇప్పుడు మరి మీరు చెప్పండి, గంట గారికి ఎంత మెజారిటీ వస్తుందండి? గంట గారు 60-70 వేలు మెజారిటీ వస్తుందండి కంపల్సరీ. ప్రతి మీటింగ్ లక్ష వస్తుందండి. నా వారికి చెప్పింది బట్టి 60-70 వేలు మెజారిటీ వస్తుందండి. మా మధువారి నుంచి 25,000-30 వేలు మెజారిటీ మధువారి నుంచి వస్తుందండి. అంటే ఇప్పుడు అవంతి గారు ప్రతి మీటింగ్లో కూడా గంట గారిని విమర్శిస్తుంది ఏంటంటే, ఏదో 2 రోజులు వచ్చి పోయేటోడు, ఇప్పుడు నేను 5 ఏళ్ళ పాటు ఇక్కడే ఉన్నాను, రేపు 5 ఏళ్ళు కూడా ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ అభివృద్ధి చేశాను, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానని అంటున్నారు అన్నమాట. అభివృద్ధి ఏం చేశారండి? ఇక్కడ ఉన్నారు, అభివృద్ధి ఏం చేశారు చెప్పండి. ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి ఆ రోజు 5 సంవత్సరాల ముందు మన గంటా శ్రీనివాస్ గారు చేసింది తప్ప ఇక్కడ అభివృద్ధి 5 సంవత్సరాలు ఏం జరిగింది చెప్పండి. అంటే అవంతి గారు చెప్తారు సార్, చెప్పడానికి ఏముందండి. అభివృద్ధి చేశాను, నేను చేశాను అంటారు. ఏమేమి అభివృద్ధి చేశారు చెప్పండి. అని గంటగా చేసిన అభివృద్ధేనండి. ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఉన్నది గంటగా చేసిందే కదా. ఓకే, అంటే ఇప్పుడు అతను ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ కంపెనీలో ఉన్నాయి కదా, కంపెనీలో తేవాలన్నా చేయాలన్నా అతని ద్వారాగా జరిగే ఏరియాలో భీమిలి నియోజకవర్గంలో. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా భీమిల్లో ఇప్పుడు రూరల్ ప్రాంతం, అర్బన్ ప్రాంతం కలిపి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అనమాట ఇది. సో టీడీపీకి అర్బన్లోనే పట్టు ఉంది, టీడీపీకి రూరల్లో లేదు. అక్కడ ప్రధానంగా వైసీపీ బలం ఉందని అంటున్నారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? సార్ బలం ఏముంది సార్, రోజు చూస్తాం, జాయినింగ్లు చూస్తున్నారు కదండి. బలవంతం ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీద గంట గారికి ఇచ్చారు. ఇక్కడ గంటకి ఇచ్చింది, గంట గారు స్టైలే వేరే అండి. అంటే ఏంటి ఆ స్టైల్? ఏంటి ఆ స్టైల్, అతను ఆ స్టైలే వేరే అండి. ఇంకా అతను వేరేగా ఉంటుందండి. వచ్చిన రేపు పొద్దున్న 13ని మే నెల 13 వెళ్తున్నాం చూడండి. అయిపోయిన తర్వాత మనం జూలై 4 చూడండి. అతని మెజారిటీ ఏ టైంలో ఉంటుంది, ఏ స్టైల్లో ఉంటుంది చూడండి. అతను ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఓటు గంట గారు గెలిస్తే మంత్రి అవుతారా మళ్ళీ? కంపల్సరీ అండి. మంత్రి అవడం ఏంటి, మంత్రికి కనపరం అయిపోయి ఉందండి. కనపరం అయిపోయింది. మంత్రి ఏ శాఖ మనకు తెలియదు కదా, కనపరం ఏదో శాఖ ఇస్తారు ఇతనికి. శాఖ ఏదో మంత్రి కన్ఫర్మ్ అయిపోవాలంటే అభ్యర్థికి సీట్ కేటాయించే విషయం ఎందుకు సార్ అంత డైలమాలు నడిచాయి సార్? అతనికి ఏముందంటే కొత్త జిల్లా వెళ్ళి అక్కడ అంటే ఈ జిల్లా చూస్తారు, అనకాపల్లి చేసి వచ్చారు, విశాఖపట్నం చేశారు, ఇంకో జిల్లా ఇంకా మారుద్దే ఎలా ఉంటుంది మారిపోయింది చూశారు. గంటా గారు ఇక్కడే కావాలి, ఇక్కడే పోటీ చేస్తానన్నారు. దాని ప్రకారంగా ఇక్కడే గంటా గారు ఇక్కడ చేద్దాం. అయితే గంటా గారు అక్కడ చేద్దాం అనుకున్నా, ఎక్కడ చేసినా అతను గెలుపు గ్యారెంటీ. ఎక్కడ చేసినా గెలుపు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి ఓటమి అంతా లేదు గంటా గారికి. మరి ఈసారి రిపీట్ అవుద్దేమో? లేదు, జరగదండి. మెజారిటీ గురించి చూస్తున్నాం తప్ప మేము. అతను ఎప్పుడో గెలుస్తారండి. గంటగా గెలుపు ఎప్పుడో అయిపోయింది. అతను సీట్గా చెప్పగా గంటగా గెలుపు అయిపోయిందండి. మెజారిటీ ఎంత వస్తుందో మనం ఖాళీ చేస్తున్నాం. ఆయన విజయానికి మీ వంతు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు అనమాట. సో ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి, ఏ విధంగా చేయబోతున్నారు? ఇంకా ఆయన గెలుపు కోసం మీ వంతు? సార్ గెలుపు రోజు మేము అదే గెలుపు మా మెజారిటీ గురించి చేస్తున్నాం సార్. గెలుపు ఖాయం అయిపోయిందని చెప్పాను కదా. మెజారిటీ ఎంత వస్తుందని అది గురించి వస్తున్నాం సార్. మెజారిటీ గురించి మనం ఇంకా అంటే గురునాథ్ గారు ఆధ్వర్యంలో చేరికలు పలు కార్యక్రమాలు ఇప్పటికే చేశారనమాట. సో ఈ ఉన్న తక్కువ టైంలో ఇంకేమైనా ప్రణాళిక ఏమైనా రచించుకున్నారా? ఉండేది సార్. రోజు ప్రచారాలు, ఇంటింటి ప్రచారాలు చేస్తున్నాం, అపార్ట్మెంట్లు కానీ ఇవి కానీ రోజు ఆ ప్రచారాల పనులమే ఉన్నాం సార్. మీరు రమ్మన్నా ఈరోజు ఆ ప్రచారంలో నుంచి బయటనే వచ్చానండి బయటికి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ప్రచారం అవుతుంది? పిఎం పనులు అవుతుంది సార్. పిఎం పనులు. అయితే ఇప్పుడు మొత్తం మన మధురవాడ భీమిలి నియోజకవర్గం మొత్తం చూసుకున్నట్లయితే టీడీపీ వేవ్ కనిపిస్తుందని మీరు అంటున్నారు. అవును సార్. వైసీపీ వేవ్ కనిపిస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు
అవంతి శ్రీనివాసరావు గారు పెట్టే ప్రతి ఒక్క మీటింగ్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలానే గంటకి రావట్లేదంటే గంటా గారికి వస్తున్నారు. సో ఈ ఇద్దరి ఒక ఇది ఎలా మనం అనాలిసిస్ చేయగలం మీకున్న అవగాహన మేరకు? సార్ మాకు గెలుపు ఇక్కడ ఏంటంటే జనాల్లో కూడా ఒక అపోహ ఉంది. అంటే జనాలు వస్తున్నారు, ఆయనకి వస్తున్నారు, ఈయనకి వస్తున్నారు, ఓట్లు వేసే టైంకి ఎవరికి వేస్తారు వాళ్ళే. సార్ జనాలు రావడానికి ఏముంది సార్, జనాలు వస్తారు సార్. జనాలు ఏముందండి, ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే జనాలు రారా? చెప్పండి, డబ్బులు ఎవరు ఇచ్చినా జనాలు వస్తారు కదండి. జనాలకి ఏముంది, జనాలు ఆ ఓటింగ్ చూడాలి కదండి. ఇంతకుముందు ఓటింగ్ ఎంత వచ్చింది, 30,000 మెజారిటీ వచ్చింది ఆ రోజుల్లో గంటా గారికి. ఆ లెక్కను చూడండి. ఇప్పుడు కూటమి ఉంది, ఆ కూటమి ఓట్లని చూసుకోవాలి కదా. పైన చూసి అందుకే కదా 70,000 80,000 మెజారిటీ వస్తుంది మాకు పక్కా గ్యారెంటీగా చెప్తున్నా. అతను లక్ష చెప్పిన నా వారికి అయితే 70,000 80,000 మెజారిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఆ కూటమి వల్ల మైనస్ జరిగే పరిస్థితి ఉంది. కూటమి అంతా బాగా పనిచేస్తుంది సార్. బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ 3 పార్టీలు కలిపి బలంగా మా ఈ వార్డులో మెజారిటీ రావాలని కూటమిగా పనిచేస్తున్నారు. మీ వార్డులో మెజారిటీ వచ్చింది అనుకోండి, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది గురునాథ్ గారు? సార్ అందరికీ పార్టీ కష్టపడారండి. పార్టీ వారికి కష్టపడి అందరికీ వెళ్తుంది సార్. ఒకరికి వచ్చారేమో, నేను ఒకనే కష్టపడిపోలేదు కదా. పార్టీల నాయకులు అందరూ ఉన్నారు, అందరూ పార్టీలో కష్టపడారు, అందరికీ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు చివరిగా మీ వ్యక్తిగతంగా గంటా గారు గెలిస్తే మీ వైపు నుంచి అడగాల్సిన సమస్యలు ఏంటి ప్రధానంగా? అంటే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకి గుర్తుండాలి కదా. అంటే ఇప్పుడు మీ వార్డుకి సంబంధించి సార్ వార్డుకి డెవలప్మెంట్ బోర్డు ఉంది సార్. ఇప్పుడు గాయత్రి నగర్ వాటర్ లేదు సార్. డెవలప్మెంట్ లేదంటున్నారు సార్. వైసీపీ ఏముంది సార్, ఏముందండి ఇప్పుడు ఏముంది సార్. ఇప్పుడు మొన్న గాయత్రి నగర్ వాటర్ లేదు సార్. ఎన్ని ఇబ్బందులు పెట్టారని నేను వాటర్ 2 వాటర్ ఇచ్చి పంపించాను సార్. వ్యాన్స్ 2 పంపించాను సార్ నేను. ఓకే, వాటర్ లేదు, స్విచ్ ఎక్కిపోయారండి. వాటర్ ఒక్కొక్క ఎలా ఉంటే అలాగే వీడియోలు ఉన్నాయండి నా దగ్గర. వీడియోలు మనం మీ గ్రూప్లో పెట్టారు కదా వీడియో. వీడియో చూసారు కదండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వాటర్ గురించి వాటి గురించి. మళ్ళా బీటీ కోన్లు ఏముంది అక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. మనం వెళ్దాం కొంచెం ఏదో పార్క్ మనకు అంటే మన అంగళబడి ఏదో కడుతున్నా అది కట్టలేదు, కొంచెం ఇబ్బందులు అక్కడ చెప్పారండి. మాస్ ఏరియా గురించి చెప్తాను. ఆర్హెచ్ కోన్లు ఉంది అక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి బోల్డ్. అక్కడ శివన మన పాకలు ఉన్నాయి కదండి చివరికి అక్కడ అస్సలు ఎలాగుంది. నేను వెళ్తే కాలాలో లేకుండా రోడ్డు మీదే అభివృద్ధి ఏముంది అక్కడ రోడ్ల మీద అండి. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కనబడుతుంది అందరికీ. రోడ్ల మీద కాలాలకేమో అసలు కాలాలు కట్టినా బాగుంది, రోడ్లు వేయలేదు. సరే డ్రైనేజ్ వెళ్ళిన దానికి మనకి బయటకు వెళ్ళాలి కదా, అది దారుణంగా ఉందండి. నేను వెళ్తే చూస్తే నేను ప్రచారం మన రవితేజ గారు వస్తే ప్రచారానికి వెళ్ళాం లోపలికి. ఆయనకి ఎలా ఉంటుంది సార్ రెస్పాన్స్ యువకుడిగా? ఆయనకి యువకగా మొత్తం గంటా గారికి ఎలాగ ఉందో అతనికి సేమ్ అలాగే ఉంది సార్. గంటా గారు చెప్పిన తర్వాత గంటా గారు రవితేజ్ అంతే ఏంటి, గంటా శ్రీనివాసరావు అంటే ఒకటే కదా. తండ్రి కొడుకు అతనే ఇతనికి వే ఉంటుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మీ గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ గెలిచి మంత్రిగా అయిన తర్వాత మీరు చెప్పే సమస్యలను పరిష్కరించుకోగలరా? చేస్తారు సార్, పక్కా చేస్తారు సార్. గంటా గారు అది మటుకు మనం చెప్పేంత సమస్య వెంటనే ఇతనిలాగా ఏమో 5 సంవత్సరాల వరకు మనం ఓపు పట్ట అవసరం లేదు సార్. అత గెలిచిన ఒక నెల రోజుల్లో మనం ఈ సమస్యలు పెడితే 1-2 నెలలు ఈ సంవత్సరం లోపు మొత్తం క్లియరెన్స్ అయిపోతాయండి, ఇబ్బంది లేకుండా. మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ సార్ పిఎం పనుల్లో. ఓకే, చివరిగా నా ప్రశ్న ఏంటంటే గురునాథ్ గారుకి అధ్యక్ష పదవి వస్తే ఆ పార్టీ బాధ్యత మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా? సార్ అధ్యక్షులుగా అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు హాట్ టాపిక్ ఉంది సార్. ఇప్పుడు 6వ వార్డు అధ్యక్ష పదవి అనేది చాలా గందరగోళం పరిస్థితి ఉంది. సో నేను అందుకే మళ్ళీ స్ట్రెస్ చేసి అడుగుతున్నాను అనమాట. అధ్యక్షులుగా నేను చెయ్యాలని నా కోరిక ఏం లేదు సార్. పార్టీ వచ్చిందా చూద్దాం సార్. పార్టీ ఆదేశాల మీదగా గంటా గారు దీని మీద ఇస్తానని చెయ్యండి, నువ్వు చెయ్యి ఒకటి చేయగలవు నువ్వు అంటే నేను చేస్తానండి, ఆ ఇబ్బంది అట్లేదు. నేనంతే నాకైతే ఇప్పుడు చెయ్యాలని ఆ ఉద్దేశం లేదండి. పార్టీ అధ్యక్షులు చెయ్యాలనే ఉద్దేశం నాకు లేదండి. థ్యాంక్ యూ గురునాథ్ గారు. మీరు అన్నట్టు మళ్ళీ మీరు అధ్యక్షులు అవ్వాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.